జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. మనము ఈ ముహూర్త సిరీస్ ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అంటే ఎవరో యజమాని వచ్చాడు, ఏదో ఒక ముహూర్తం పెట్టేశాము అలా కాకుండా శాస్త్రంలో ఈ ముహూర్త భాగానికి అసలు ఎన్ని విషయాలు చెప్పారు అంటే, అలాగే ఈ యొక్క ముహూర్త భాగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనం ఇప్పుడు అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం ఒక్కొక్క పాయింట్. అయితే దానిలో భాగంగా చూడండి, ఈరోజు మనము నక్షత్ర సంధికాల దోషము అనే విషయం గురించి నేర్చుకుందాం. రేవతి నక్షత్రము అంత్యకాలమున, అలాగే అశ్విని నక్షత్రం యొక్క ఆది కాలమున 2 ఘడియల దోషమే ఈ యొక్క నక్షత్ర సంధికాల దోషము. ఈ నక్షత్ర సంధికాల దోషము అన్ని నక్షత్రాలకి లేదు. ప్రధానంగా అయితే ఏవైతే ఈ జంట నక్షత్రాలు ఉన్నాయో రేవతి, అశ్విని, జ్యేష్ఠ, మూల, ఆశ్లేష, మఖ, ఈ 6 నక్షత్రాలకు మాత్రమే ఈ నక్షత్ర సంధికాల దోషం అని చెప్పేసి ఉంటుంది. అలాగే అది ఏ విధంగా అంటే, రేవతి నక్షత్రము ఎండింగ్లో ఒక 2 ఘడియల సమయము, అలాగే అశ్విని నక్షత్రం యొక్క ఆదిలో అంటే ప్రారంభంలో ఒక 2 ఘడియలు, ఒక ఘడియకి 24 నిమిషాలు. సో 2 ఘడియలు అంటే 48 నిమిషములు. సో ఒక ముహూర్తము అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. లేదంటే సో రేవతి నక్షత్రంలో అంత్యమున 2 ఘడియలు లేదా 48 నిమిషముల సమయాన్ని మనం ఈ యొక్క నక్షత్ర సంధికాల దోషము అంటారు. అలాగే అశ్విని నక్షత్రములో ఆదిలో అంటే ప్రారంభంలో ఉన్నటువంటి 2 ఘడియల సమయము లేదంటే 48 నిమిషముల సమయమును ఈ నక్షత్ర సంధికాల దోషము అని చెప్పేసి చెప్తారు. కాబట్టి రేవతి వెళ్ళిపోతే మరలా మనకి ఏం ప్రారంభమవుతుంది? అశ్విని ప్రారంభమవుతుంది. కాబట్టి సో రేవతి నక్షత్రములో మనం ముహూర్తం పెట్టేటప్పుడు ఆ ఎండింగ్ టైంలో కనుక ముహూర్తం పెట్టామనుకోండి, అంటే రేవతి వెళ్ళిపోతూ ఉండగా సుమారుగా 1 గంట సమయం ఉందనుకోండి, అలాగే అశ్విని నక్షత్రం రాబోతూ ఉంది, ఆ టైంలో కూడా ఏదైనా ఒక ముహూర్తం పెట్టామనుకోండి, అది నక్షత్ర సంధికాల దోషం. ఎట్టి పరిస్థితుల్లో రేవతి ఎండింగ్ టైము, అశ్విని స్టార్టింగ్ టైంలో, జ్యేష్ఠ నక్షత్రం ఎండింగ్ టైంలో, మూలా నక్షత్రం యొక్క ప్రారంభ సమయంలో, అలాగే ఆశ్లేష నక్షత్రం యొక్క ఎండింగ్ టైంలో, మఖా నక్షత్రం యొక్క ప్రారంభ సమయంలో 48 నిమిషములు అంటే స్టార్టింగ్లో 48 నిమిషాలు ఆ నక్షత్రాలకి, ఈ నక్షత్రాలకి ఎండింగ్లో 48 నిమిషముల సమయం ఏదైతే ఉంటుందో ఇదే నక్షత్ర సంధికాల దోషము. ఈ నక్షత్ర సంధికాల దోషంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ముహూర్తములు పెట్టరాదు. అలాగే ఈ అంత్యకాలం ఉన్నటువంటి ఈ రేవతి, జ్యేష్ఠ, ఆశ్లేష ఈ నక్షత్రములలో ఉన్నటువంటి సంధి దోషాన్ని భసంధి దోషము అని చెప్పేసి చెప్తారండి. అలాగే అశ్విని, మూల, మఖ ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి దోషాన్ని ఉగ్ర దోషంగా చెప్తారు. సో మనము ముహూర్తం పెట్టేటప్పుడు ఉగ్ర దోషాన్ని తీసుకోవాలి, అలాగే భసంధి దోషాన్ని కూడా మనము గమనించుకుంటూ ముహూర్తాలు పెట్టాలి. సో నేను ఎందుకు ఇన్ని పాయింట్స్, ప్రతి ఒక్క పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, యజమాని బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి మనం ముహూర్తం పెట్టేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ కూడా గమనించుకుంటూ ఉండాలి. పంచాంగంలో పంచాంగకర్తలు ఇస్తారు, ఒక్కొక్కసారి ప్రింటింగ్ మిస్టేక్ రావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా చిన్న ఈ విధంగా ఈ సంధ్యకాలంలో కనుక ముహూర్తం ఇచ్చినట్లయితే మనము ముహూర్తం పెట్టేటప్పుడు ఈ భసంధి దోషము, ఉగ్రదోషము లేకుండా మనము ముహూర్తం పెట్టాలి అని చెప్పేసి ఈ యొక్క చిన్న పాయింట్ని నేను మీకు చెప్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా వీడియో చేసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.